ఆయన బాహువులతో మనల్ని కప్పారు, ఆయన రెక్కలతో మనల్ని దాచారు, ఆయన చేతి నీడలో మనల్ని నిలిపారు. ఈరోజు నేను మీకు ఒక చిన్న వర్తమానం, కొత్త సంవత్సరాన్ని ఎలాగ ఎదుర్కోవాలి అనే సందేశము ఈరోజు నేను మీకు అందించబోతున్నాను. హల్లెలూయా. మొదటి సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 24వ వచనం. ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములను చేసెనో అది మీరు తలంచుకొని మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయముతో ఆయనను సేవించుట ఆవశ్యకము. చాలండి. సమూయేలు ప్రవక్త ఇశ్రాయేలీయుల కొరకు చెబుతున్నారు ఈ మాట. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నాతోనూ మీ అందరితోనూ ఒకవేళ లైవ్ ద్వారా వీక్షిస్తున్నట్లయితే వారితో కూడా ఆత్మదేవుడు చెప్పుచున్నాడు. హల్లెలూయా. మనందరికీ ఆత్మదేవుడు చెప్పుచున్నాడు. ఏమని? ఆయన మీ కొరకు గొప్ప కార్యములను, దేవునికి స్తోత్రం. ఆయన అంటే దేవుడు మీకోసం ఎన్ని గొప్ప కార్యములు చేశారో నేను సూటిగా తేటగా అడుగుతున్నాను. దేవుడు మీకు ఎన్నో కార్యాలు చేశారు, ఎన్నో గొప్ప కార్యాలు కూడా చేశారు, మేలులు చేశారు, ఈవులనిచ్చారు, ఉపకారాలు చేశారు, సహకారాలు చేశారు, అద్భుతాలు చేశారు, ఆశ్చర్య కార్యాలు ఎన్నో మీకు చేశారు. నాకేమీ చేయలేదు దేవుడు అంటాకి వీల్లేదు. హల్లెలూయా. ప్రతి ఒక్కరి జీవితంలో మహాదేవుడు ఎన్నో కార్యాలు, చిన్నవి, పెద్దవి, గొప్పవి, చాలా గొప్పవి, మనుషులు చేయలేనివి, వైద్యులకు చేతకానివి, నాయకులు పాలకులు జరిగించలేనివి, ఎన్నెన్నో గొప్ప కార్యాలు నాకు చేశారు, మీ అందరికీ చేశారు. ఆయన గొప్పవాడు గనక గొప్ప కార్యాలు చేస్తారు. దేవునికి స్తోత్రం. అయితే ఆయన మీకెన్ని గొప్ప కార్యాలు చేశారో తలంచండి అంటున్నాడు ఇక్కడ ప్రవక్త. చెప్పండి, ఏమంటున్నారు? ఆలోచించండి, తలంచుకోండి. ఎలాంటి కార్యాలు, ఎలాంటి అద్భుతాలు, ఎలాంటి మేలులు, ఎలాంటి స్వస్థతలు, ఎలాంటి దీవెనలు ఆయన మీకు చేశాడో తలంచండి, ఊహించండి, ఆలోచించండి, జ్ఞాపకము చేసుకోండి. మనుషుల్లో ఉన్నటువంటి ఒక చిన్న పొరపాటు ఏంటంటే చేసిన మేలులను మరిచిపోతాం, జరగనిది పొందని దాన్ని గుర్తుపెట్టుకుంటాం. 10 అంశాల కొరకు ప్రార్థన చేశామనుకోండి, 8 జరిగిపోయాయి. జరిగిపోయిన 8 గుర్తుండవు మనకు సరిగా, జరగని 2 మాత్రం గుర్తుంటాయి. జరగని 2 మాత్రం, జరిగినవేమో మర్చిపోతాం.
అయిపోయింది కదా, పెళ్ళైపోయింది కదా, పిల్లలు పుట్టేశారు కదా, ఇల్లు కట్టేశాం కదా, ఉద్యోగం వచ్చేసింది కదా, పాస్ అయిపోయాం కదా, ఆరోగ్యం వచ్చేసింది కదా, వ్యాపారం బాగుంది కదా. ఇలా జరిగిపోయిన వాటినేమో లైట్గా తీసుకుని పక్కన పెట్టేస్తాం. ఇంకా జరగలేనిది ఉందో చూశారు, ఒక అప్పు ఉంది తీరట్ల, భర్త మార్పు ఉంది జరగట్ల, పిల్లల భవిష్యత్తు ఉంది అది కూడా కొరకరాని కొయ్యగా మిగిలిపోయింది. అవి గుర్తుంటాయి, చేసిన మేళ్ళు పొందుకున్న ఈవులేమో గుర్తుండవు. అందుకనే మహారాజైన దావీదు అంటారు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని, తల్లి చెల్లి, దేనిని మరవకూడదు. రోడ్డు అంటే వెళ్ళేటప్పుడు చాలామంది లిఫ్ట్ అడుగుతారు. 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లో ఎక్కి దిగిపోతారు. దిగేటప్పుడు నమస్కారం అయ్యా, థ్యాంక్స్ బాబు, చాలా వందనాలండి, చాలా థ్యాంక్స్ అండి అంటారు. చిన్న ఒక 5 నిమిషాలు ప్రయాణం నీ బండి మీద ఎక్కించుకొని దింపినందుకు అంత కృతజ్ఞత చూపెట్టి, అంత ప్రేమ వందనాలు చెప్పి, నమ్రతతో నవ్వు ముఖంతో సంతోషంతో నిన్ను సాగనంపుతారు కదా. మరి సైన్యములకు అధిపతియగు దేవుడు, నిన్ను సృష్టించిన సృష్టికర్త, నిన్ను కలగజేసిన పరమతండ్రి నీ నా మన జీవితాల్లో ఎన్ని మేలులు చేశారు, ఎన్ని ఉపకారాలు చేశారు, ఎన్ని గొప్ప కార్యాలు చేశారు. వాటిని గుర్తుపెట్టుకున్నావా, మరిచిపోయావా? వాటి గురించి ఎప్పుడైనా ఆలోచిస్తున్నావా? వాటిని గురించి తలంచుచున్నావా? పని అయిపోయింది కదా, దాని గొడవ ఎందుకులే అనుకుంటున్నావా? ఆ దినం, ఆ గడియ, ఆ క్షణం ఆయన బాహువులు చాపకపోతే ఏమవుతుందో తెలుసా? ఆ దినం తన దూతకు ఆజ్ఞాపించి నిన్ను తప్పించకపోతే ఎలా ఉందో తెలుసా? ఆ రోజు తన వాక్యం చేత దేవుని ఆత్మ ద్వారా నిన్ను గద్దించి వెళ్ళొద్దు అని చెప్పి ఆపకపోతే నువ్వు వెళితే నీ పరిస్థితి ఏంటో తెలుసా నీకు? తన ఆత్మ ద్వారా నేను గద్దించాడు, నిన్ను ఆపేశాడు. నిన్ను ఆ పని చేయనివ్వలేదు దేవుడు. హల్లెలూయా! నీ కలిగిన బలహీనతల నుంచి ఆయన విడిపించాడు. అనారోగ్యము నుంచి స్వస్థత, శారీరక ఇబ్బంది, శరీర సంబంధమైన రుగ్మతల నుంచి విడుదల, సంసారములో కుటుంబములో వచ్చిన చిన్న చిన్న డిస్టర్బెన్స్ మధ్య మరలా ఏకాభిప్రాయం, మరలా కలుపుకొని, ఇవన్నీ ఎవరు చేస్తున్నారు అనంటే నీ దేవుడైన యెహోవా. ఆయన చెయ్యకపోతే ఆ పనులు ఎవ్వరూ చేయలేరు. నేను చాలాసార్లు చెప్తాను, మరలా చెప్తున్నాను, దేవుడు మంచివాడు, మంచే చేస్తాడు. సాతాను అబద్ధికుడు, మోసగాడు, బహుతంత్రగాడు, కీడు చేసేవాడు. వాడెప్పుడు కీడే చెయ్యాలి, హానే చెయ్యాలి, మోసమే చెయ్యాలి, అన్యాయమే చెయ్యాలి.
దేవుడు ఆరోగ్యం ఇవ్వాలని చూస్తాడు, సాతానేమో ఆరోగ్యాన్ని పాడు చేయాలని చూస్తాడు. దేవుడు తన పిల్లలకు నవ్వు ఇవ్వాలని చూస్తాడు, సాతానేమో ఏడిపించాలని చూస్తాడు. దాన్ని బట్టి అర్థం చేసుకోండి, మనకి చిన్న చితక దుఃఖాలు, కన్నీళ్ళు, వేదనలు, బలహీనతలు, నీరసాలు, నొప్పులు, చిన్న చిన్న సమస్యలు వచ్చాయి. అయితే ఆ సమస్యల్లో అలా ఉండిపోయామా అంటే ఉండలేదు. అక్కడి నుంచి మనం తప్పించబడ్డా. ఎవరు తప్పించారు అని అంటే నీ దేవుడైన యెహోవా. దేవునికి స్తోత్రం. మన రక్షకుడైన యేసు క్రీస్తు. అపవాదేమో 24 గంటలు తిరుగుతున్నాడు. ఎవడు దొరుకుతాడా? ఏ కుటుంబం దొరుకుతుందా? పీడిద్దాం, బాధిద్దాం, ఏడిపిద్దాం, పొడుద్దాం, అనగద్రొక్కేద్దాం అని వాడు తిరుగుతున్నాడు. వాడి చేతుల్లో పడకుండా, వాడి కబంధస్తాల్లో చిక్కుకోకుండా నిన్ను కాపాడుతున్నది, నడిపించుచున్నది, పోషించుచున్నది, సంరక్షించుచున్నది మన దేవుడైన యెహోవా. హల్లెలూయా. నా బలం అనుకోకు, నా తెలివి అనుకోకు, నా డబ్బు, నా మంది, నా మార్బలం అనుకోకు, నా వాళ్ళు. దేవునికి స్తోత్రం. అనుకోవద్దు. అలా అనుకుంటే తెలియకుండా మనలో అహం పెరిగిపోద్ది. నీవోళ్ళు నిన్ను కాపాడరు, నిన్ను ముంచేది నీవోళ్ళు. నా వాళ్ళు, నా వాళ్ళు, నా వాళ్ళు అనుకుంటాం. నీవు ఇలా బజార్లో పడ్డావు అని అంటే దానికి కారణం ఎవరో తెలుసా? నీ వాళ్ళే. వాళ్ళు చెప్పినట్టు ఉంటే ఒకలాగా, చెప్పినట్టు వినకపోతే ఇంకోలాగా నిన్నే లాగేస్తారు బయటికి. అలాంటి వాళ్ళు మనోళ్ళు. మన రక్త సంబంధాలు అంత గొప్పవి. అయ్యో నా కూతురే కదా, అయ్యో నా కోడలే కదా, అయ్యో నా కొడుకే కదా, అయ్యో నా కూతురే కదా. లేదండి. మనీ మనీ మనీ. డబ్బు డబ్బు డబ్బు. డబ్బు చుట్టూతోనే తిరుగుతున్నాయి, డబ్బు చుట్టూతోనే తిరుగుతున్నాయి. విలువలు లేవు. కాబట్టి మనం ఇలా ఉన్నాము అనంటే దానికి కారణము యేసే. ఈ అందము, ఈ ఆరోగ్యము, ఈ ఆయుస్సు, ఈ క్షేమము, ఈ ఆహారము, ఈ సంతోషము, ఈ కుటుంబము, ఈ పని, ఉద్యోగం, ఈ ఇల్లు మనం కలిగి ఉన్నాము అని అంటే దానికి కారణము యేసయ్య మాత్రమే. యేసయ్య మాత్రమే. యేసయ్య మాత్రమే. అందుకని ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవద్దు. కరివేపాకు దగ్గర నుంచి, ఏమండి ఎక్కడి నుంచి? కరివేపాకు దగ్గర నుంచి వజ్ర, వైడూర్య, మణి, మాణిక్య, గోమేధికాల వరకు మనకు అవేమి తెలియదు అనుకోండి. ఒట్టిదే, తెలియపోయినా అలాగా ఫ్లోలో అలా వెళ్ళిపోవాలి అంతే. మణులు చూసారా మీరు? నేను చూడలేదమ్మా. దేవునికి స్తోత్రం. మాణిక్యాలు చూసారా? నేను చూడలా. వజ్ర, వైడూర్య, కెంపు, గోమేధికులు అంటమే తప్ప ఎప్పుడు చూడలా. మొన్న పేపర్లో వేశారు, బ్రిటన్ రాజు తనకి కాబోయే శ్రీమతికి వజ్ర ఉంగరం పెట్టారట. దాని గురించి ఫోటో వేసి దాని విలువ రాశారు. చాలా చిన్నగా ఉంది. ఎంత ఉంది? చాలా చిన్నగా ఉంది. అసలు చాలా చిన్నగా ఉంది.
62 కోట్లు అంట, అంతే. చెప్పండి, ఆ ఉంగరం ఖరీదెంత? 62 కోట్లు అంట. రిలయన్స్ అధినేత అంబానీ గారి యొక్క భార్య ఫోన్ మొన్న పేపర్లో వేశారు, ఫోటో వేశారు. ఎంతో కాదు, 160 కోట్లేనంట. ఎందుకలా నోరు ఆవులెత్తారు? ఏగలో దోమలు వెళ్ళిపోతాయి తప్ప. అలా ఆవులించడం వల్ల ఆ అంబానీ గారు వచ్చి మీకేమైనా ఎత్తారా? నా కుమారుడు ఎస్ఐ తీసుకో. వాళ్ళ భార్యకి కొన్న ఫోన్ ఎంత అండి? 100. మరి ఏముంటుంది అంటే వజ్రాలు. దేవునికి స్తోత్రం. ఫోన్లో వస్తే మాట్లాడుకోవడం, వీడియోలు చూసుకోవడం, అంతమించి ఇంకేమైనా ఉంటాయి దాంట్లో? హల్లెలూయా. మళ్ళా దానికి రోజుకు 2 సార్లు ఛార్జింగ్ పెట్టాలి. ఛార్జింగ్ పెట్టకపోతే ఎన్ని కోట్లైనా తుస్సు. నేను చెప్తున్న విషయం ఏంటంటే, మనం ఇలా ఉన్నాము అనంటే దానికి కారణము దేవుడు. మన బలం, మన ధనం, మన శక్తి, మన జ్ఞానం, మన తెలివి కాదు, కానే కాదు. కాబట్టి ఆయన చలవ, ఏమండి, ఆయన కరుణ, ఆయన జాలి, ఆయన కటాక్షం వల్ల నేను, మీరు ఇలా ఉన్నాం. మన జీవిత కాలములో కనీసం ఈ 2024లో దేవుడు మీ కొరకు ఎన్ని గొప్ప కార్యాలు చేశారో తలంచండి, ఊహించుకోండి, ఆలోచించుకోండి, గుర్తు తెచ్చుకోండి. తెచ్చుకుని కృతజ్ఞతతో చెప్పండి. ఎలాగా? కృతజ్ఞతతో, వందన సమర్పణతో కొత్త సంవత్సరాన్ని ఎదుర్కోండి. దేవునికి స్తోత్రం. కృతజ్ఞతతో, వందన సమర్పణతో, ఆయన చేసిన మేళ్ళు, ఆయన అనుగ్రహించిన ఈవులు, ఆయన జరిగించిన మహోపకారాలు బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ, ప్రణతులు సమర్పిస్తూ, వందన సమర్పణలు చేస్తూ కొత్త సంవత్సరములో ప్రవేశించాలి. సనుక్కుంటూ కాదు, గొనుక్కుంటూ కాదు. ఏం బాగుంది ఈ 2024, ఏం బాగుంది? ఆది నుంచి ఇబ్బందులే. చిచి. ఆరోగ్యం బాగుందా? లేదు. ఆర్థిక పరిస్థితి బాగుందా? లేదు. కుటుంబం బాగుందా? లేదు. ఇలా చిన్న చిన్నవేదో సమస్యలుంటే వాటిని హైలైట్ చేసుకుని నువ్వు అనుభవించుచున్న ఆయురారోగ్యాలు, నువ్వు అనుభవించుచున్న ప్రేమ, ఆనందము, సుఖము, శాంతి, సంతోషము, నీవు ఆస్వాదించుచున్న ఈ విషయాలన్నిటినీ కూడా వదిలేసి ఏవో చిన్న చిన్న కొద్ది వాటిని బట్టి గనక సణుగుతూ గొణుగుతూ ఉన్నట్లయితే అది ఏమాత్రం మంచిది కాదు, ఏమాత్రం మంచిది కాదు. ఆయన చేసిన గొప్ప కార్యాలను తలంచి, ఆయన చేసిన గొప్ప మేళ్లను స్మరించి కృతజ్ఞతతో, థ్యాంక్స్ గివింగ్ అంటారు, వందన సమర్పణ, థ్యాంక్స్ గివింగ్తో, వందన సమర్పణతో, కృతజ్ఞత హృదయం, కృతజ్ఞత మనస్సు, ఆయన చేసిన మేళ్లను బట్టి, ఆయన అనుగ్రహించిన ఈవులను బట్టి, ఆయన మనకి, మన కుటుంబాలకి చేసిన గొప్ప కార్యాలు బట్టి తలంచి 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 స్తుతిస్తూ, స్తోత్రిస్తూ, కీర్తిస్తూ, మహిమపరుస్తూ, ప్రణతులు చెల్లిస్తూ కృతజ్ఞతా హృదయముతో మనము కొత్త సంవత్సరాన్ని ఎదుర్కొందుముగాక. ఎలా ఎదుర్కోవాలి? మొట్టమొదటిగా కృతజ్ఞత బుద్ధి, కృతజ్ఞత మనస్సు, వందన సమర్పణతో, థ్యాంక్స్ గివింగ్తో మనం దేవునికి
దేవునికి కృతజ్ఞతలు తెలియచేస్తూ కొత్త సంవత్సరాన్ని ఎదుర్కొందాం. ఆమేన్. ఒక మాటలో చెప్పాలంటే ప్రభుని ఆరాధిస్తూ, ప్రభుని మహిమపరుస్తూ, ప్రభుని గొప్ప చేస్తూ, ప్రభుని స్తుతిస్తూ మనం కొత్త సంవత్సరాన్ని ఎదుర్కొందుముగాక. 3 విషయాలు ఉంటాయి. ఒక విషయం చెప్పాను, వందన సమర్పణతో, కృతజ్ఞతతో మనము కొత్త సంవత్సరాన్ని ఎదుర్కోవాలి. ఆ వందన సమర్పణ, ఆ థ్యాంక్స్ గివింగ్, కృతజ్ఞత మనం ఇప్పుడు చేద్దాం. ఆ తర్వాత ఇంకోటి చెయ్యాలి, చెప్తాను, అది మళ్ళా చెయ్యాలి. 3వది కూడా ఉంది, అది చెప్తాను. 3వది చెయ్యాలి. ఆ విధంగా ఈరోజు వర్తమానం ముగుస్తుంది. ఇంతవరకు కాపాడినావు వందనాలయ్యా, ఎన్నో మెళ్ళతో నింపినందుకు వందనాలయ్యా. ఇంతవరకు కాపాడినావు వందనాలయ్యా, ఎన్నో మెళ్ళతో నింపినందుకు వందనాలయ్యా. అమ్మవలే చూచినందుకు వందనాలయ్యా, అమ్మవలే చూచినందుకు వందనాలయ్యా. నాన్నవలే కాచినందుకు వందనాలయ్యా, మా నాన్నవలే వందనాలే. వందనాలే రాజా, వందనాలే వందనాలే రాజా, వందనాలయా వందనాలయా వందనా. నీకు వందనాలు చెప్పాలి, మీకే వందనాలయా, మీకు వందనాలయా మీకు. ఇంతవరకు కాపాడినావు వందనాలయ్యా, ఎన్నో మేళతో నింపినందుకు వందనాలయ్యా. అమ్మవలే చూచినందుకు వందనాలయ్యా, అమ్మవలే చూచినందుకు. నాన్నవలే కాచినందుకు, మా నాన్నవలే వందనాలే. వందనాలే వందనాలయా మీకు. వందనాలయా మీకు. వ్యాధి వేదనల్లో స్వస్థతనిచ్చావు వందనాలయ్యా, అప్పు చెరలో విడుదలనిచ్చావు వందనాలు. వ్యాధి వేదనలో స్వస్థతనిచ్చావు వందనాలయ్యా, అప్పు చెరలో విడుదలనిచ్చావు. మా పరమ వైద్యుడనిచ్చినందుకు వందనాలయ్యా, మా పరమ వైద్యుడనిచ్చినందుకు. రక్తము కార్చి విడుదలనిచ్చావు వందన, మీ రక్తము కార్చి
వందనాలే వందనాలే రాజా మళ్ళా వందనాలే వందనాలే రాజా వందనాలయా వందనాలయ వందనాలయ చెప్పాలి చెప్పాలి నిన్న నేడు మారని వాడవు వందనాలయ్యా మాపై చూపిన ప్రేమకై వందనాలయ నిన్న నేడు మారని వాడవు వందనాలయ్యా మాపై చూపిన ప్రేమకై మేఘ స్తంభమై నిలిచినవు నీకు వందనాలయ మేఘ స్తంభమై నిలిచినవు నీకు అగ్ని స్తంభమై కాపాడినావు అగ్ని స్తంభమై నిన్న నేడు మారని వాడవు వందనాలయా మాపై చూపిన ప్రేమకై నిన్న నేడు మారని వాడవు మాపై చూపిన ప్రేమకై మేఘ స్తంభమై నిలిచినవు నీకు మేఘ స్తంభమై నిలిచినవు నీకు అగ్ని స్తంభమై కాపాడినావు అగ్ని స్తంభమై వందనాలే వందనాలే రాజా వందనాలే వందనాలే రాజా హల్లెలూయా వందనాలయ్యా స్తోత్రాలయ్యా కృతజ్ఞతలయ్యా ప్రణుతులయ్యా యేసు నామములో ఈ ఆరాధన మీకు సమర్పించుచున్నాము తండ్రి ఆమేన్.